ఓకే. లైక్ మీరు చెప్పినట్టు ఇండిపెండెంట్ హౌసెస్ గానీ, లేదంటే విల్లాస్ గానీ వీటికి ఎంతవరకు ఆపర్చునిటీ ఉంటుందంటారు? వితిన్ ద సిటీలో మనం అటువంటివి ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది చూడండి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు విల్లా కొనాలి అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లూరు అనుకుందామండి, 4 కోట్లు తక్కువ లేదు, 4 crores. నల్లగండ్లలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే 9 crores ఉన్నదండి. నార్సింగిలో ఇన్వెస్ట్ చేయాలంటే 8 to 9 crores ఉన్నదండి. ఈవెన్ చిన్న సైజ్ అనుకున్న 5-6 crores ఉందండి. సో విల్లాస్ కొనుక్కున్న వాళ్ళు ఓఆర్ఆర్ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. తుక్కుగూడ అనుకోవచ్చు, పటాన్చెరు అనుకోవచ్చు, కొల్లూరు అనుకోవచ్చు, డొండిగల్ అనుకోవచ్చు. ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం తక్కువగా వస్తుంది. ఓకే. మేజర్గా మన సిటీ గ్రో అయింది డ్యూ టు ఓఆర్ఆర్ అండి. ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఓఆర్ఆర్ దగ్గరలో వస్తున్నాయి. సో పటాన్చెరు ఎస్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు హైటెక్ సిటీ అనొచ్చు, గచ్చిబౌలి అనొచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ 3 ఒక 5 exits వరకు రిస్క్ తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 19. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి 5 exits వరకు రిస్క్ తీసుకోవచ్చు అండి. సో అప్ టు తుక్కుగూడ వరకు వెళ్ళొచ్చు. తుక్కుగూడ ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. అగైన్ తుక్కుగూడ తర్వాత 4th city స్టార్ట్ అవుతుంది. తుక్కుగూడ ఈజ్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్. తుక్కుగూడ నుంచి గచ్చిబౌలి రావాలంటే 40 minutesలో రీచ్ అవుతారు ట్రాఫిక్ లేకుండా. సో కొన్ని లొకేషన్స్ వైజ్గా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, కోకాపేటలో ఫ్లాట్ కొనాలంటే 3.5 కోట్లు, 4 కోట్లు. అదే 3.5-4 కోట్లకు మీకు విల్లా వచ్చేస్తుంది కదా. అవును, కరెక్ట్. ఇప్పుడు జనాలు విల్లా వైపు టర్న్ అవుతున్నారండి. అందుకే కొత్తగా చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అవును, భయపడుతున్నా, అయ్యో 4-5 కోట్లు అవసరమా, అసలు అపార్ట్మెంట్కి పెట్టవలసిన అవసరం ఉందా అనే ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళు విల్లా కావాలంటే ఒక 10-15 కిలోమీటర్లు వెళ్దాం కానీ విల్లా కొందామనే ఉద్దేశంతో విల్లా మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఓకే. సో ఎస్, ఈ లొకేషన్స్లో మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. కొల్లూరు అనుకోవచ్చు, ఇటు తుక్కుగూడ అనుకోవచ్చు, తెల్లాపూర్ అనుకోవచ్చు, అగైన్ మనకి నల్లగండ్ల అనుకోవచ్చు. ఈ లొకేషన్స్లో పటాన్చెరు కూడా ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ముంబై హైవే బాగుంది ఇప్పుడు. ఓకే. అంటే ఇది ఎంత లగ్జూరియస్గా అనిపించినా కూడా 20 స్టోరీడ్ అయినా 30 స్టోరీడ్ అయినా ఇట్లా పెరిగే కొద్దీ సేఫ్టీ మెజర్స్ని కూడా ఆలోచించి వెళ్ళాలి. సో ఎంతవరకు సేఫ్ అంటారు? చూడండి, ఇప్పుడు టెక్నాలజీ బట్టి ఉంటుందండి. ఇప్పుడు 50 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారంటే అంతే, బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఆ టెక్నాలజీ వాడే కడతారు. సో దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రతిదీ అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాము, అందులో ఆప్ట్ చేసుకుంటున్నాము, అది చూస్ చేసుకున్నాము అంటే ఏం ఆలోచించి తీసుకోవాలంటారు? అదే క్వాలిటీ అండి. మేజర్గా ఒకప్పుడు బ్రిక్స్ తో కట్టేవారు, ఇప్పుడు మైవన్ టెక్నాలజీ అంటున్నారు. అంటే మైవన్ టెక్నాలజీ అంటే ఈవెన్ వాల్స్ కూడా కాంక్రీట్ తోనే కడుతున్నారు, బ్రిక్స్ కాకుండా. సో ప్లస్ ఈ మైవన్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 50% టైం సేవ్ అవుతుందండి. ఓకే. 5 yearsలో కట్టవలసిన హై రైజ్ బిల్డింగ్ 2.5 yearsలో కడుతున్నారు. ప్లస్ స్ట్రాంగ్ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది దానికి. చూడండి, ఇప్పుడు బ్రిక్స్ అనుకుంటే ఫాస్ట్గా క్రాక్స్ వచ్చేస్తాయి, ఈ వాటర్ సీపేజ్ ప్రాబ్లం వస్తుంది, వాటిలో రావండి అవి. సో లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 30-40 years ఎక్కువ ఉంటుంది లైఫ్. సో ఇవన్నీ చూసుకోవాలి, సివిల్ రిలేటెడ్, ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇవన్నీ చూసుకొని తీసుకోవాలండి. సో సార్, ఇప్పుడు ఒక 1 acre తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి 1 కోటికి పైనే వెచ్చించి తీసుకునే ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ మనకి సిటీలో కానీ సిటీ అవుట్స్కట్స్లో కానీ బెస్ట్ ఏంటి? ఇప్పుడు చూడండి, 1 crore అనేది రూల్డ్ అవుట్ సిటీలో. అవును, సిటీలో కొనాలి అంటే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, మినిమం 10-12 crores ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. ఈవెన్ లెస్ దెన్ 10 crores మనకి ఓఆర్ఆర్ లోపల ఎక్కడ లేవండి. ఫస్ట్ ఓఆర్ఆర్కి కొంచెం దూరంలో కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయండి. ఈరోజు 4th cityలో మనకి 2-2.5-3 కోట్లు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, మీకు చెప్తున్నాను, 4th city అనేది రాబోయే కాలంలో నెక్స్ట్ 10 yearsలో ఇంకో సిటీని చూడబోతున్నాం అండి. హైదరాబాద్కి సంబంధం లేకుండా సిటీ గ్రో అవుతుందండి. సో ఈరోజు అక్కడ 1 ఎకరం తీసుకుంటే రేపు పొద్దున అది 100 కోట్లు అవుతుందండి. అక్కడ ఈరోజు ఒక 3-4 ఎకరాలు కొంటే రేపు పొద్దున అక్కడ హై రైజ్ కట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అది అటువంటి లొకేషన్ 4th city. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఎకర్స్. ఇన్వెస్టర్స్ ఉంటారు, చాలా మంది ఎన్ఆర్ఐస్, వాళ్ళు ఆలోచిస్తారు ఇలా ప్లాట్స్ కొనే కన్నా ఒక 10 కోట్లు పెట్టి ఒక 2-3 ఎకరాలు తీసుకుందాం అంటే ఇది రైట్ లొకేషన్. నెక్స్ట్
ఈ లొకేషన్ బాగుంటుంది. ఏది మన పటాన్ చెరువు నుంచి పెద్దాపూర్ వరకు బాగుంటుందండి. ఈవెన్ సదాశివపేట కూడా ఓకే, కానీ పెద్దాపూర్ వరకు గ్రో అవుతుంది, ఎందుకంటే అక్కడ వరకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఓకే. అండ్ పెద్దాపూర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అ కోర్ లొకేషన్ ఫ్యూచర్లో. ఎందుకంటే పెద్దాపూర్ నుంచి ప్రతి మన హైదరాబాద్కి ప్రతి లొకేషన్ కనెక్టివిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అగైన్ కొల్లూరు నుంచి ఇటు మందాపూర్ ఈజ్ రైట్ లొకేషన్ అండి. శంకర్పల్లి ఈజ్ గుడ్ లొకేషన్. శంకర్పల్లి గుడ్ లొకేషన్ ఎందుకు అన్నానంటే శంకర్పల్లికి మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. పటాన్ చెరువు నుంచి కనెక్టివిటీ ఉంది, కొల్లూరు నుంచి కనెక్టివిటీ ఉంది, మేతాఫ్ ఖాన్ గూడ నుంచి కనెక్టివిటీ ఉంది, ఇటు ముంబై హైవే నుంచి కనెక్టివిటీ ఉంది, పెద్దాపూర్ నుంచి కనెక్టివిటీ ఉంది, సంగారెడ్డి నుంచి కనెక్టివిటీ ఉంది. ఇన్ని లొకేషన్స్కి మధ్యన ఉందండి ఇది శంకర్పల్లి. సో శంకర్పల్లి విల్ ప్లే అ మేజర్ రోల్ ఫ్యూచర్లో. రియల్ ఎస్టేట్ వైజ్గా శంకర్పల్లి ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. సెంటర్ అవ్వబోతుంది. ఇప్పుడు ఆ సిటీకి అది సెంటర్ అవ్వబోతుంది. ఓకే. అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ సంబంధించి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటున్నాము. సో అందులో ఆ ప్రాజెక్ట్స్ని మనం ఎలా చూస్ చేసుకోవాలంటారు? మాది బెస్ట్ అని ఎవరైనా చెప్తూ ఉంటారు, ఎమ్యూనిటీస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనం వాటిని బేరీజ్ వేసుకునే టైంలో ఎటువంటి క్యాలిక్యులేట్ చేసుకొని దిగాలంటారు? చూడండి, బేసిక్గా ఇన్వెస్టర్స్ రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. కొంతమంది బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది బడ్జెట్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి 20-25 లక్షలే ఉంటుంది. 20-25 లక్షల్లో ఒక 200 గజాలు ఆ రేంజ్లో వస్తుంది. సో అలాంటి వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళవలసి వస్తుంది. అంటే ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి వస్తే. ఇప్పుడు చూడండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తారండి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 2 minutes అండి, నాట్ టేక్ మచ్ టైం. ఒకప్పుడు మురళీమోహన్ గారు జైబెరీ ఎన్క్లేవ్ ఇక్కడ మన గచ్చిబౌలి దగ్గర అప్పుడు 650-700 రూపాయలు పెట్టినప్పుడు జనాలు భయపడ్డారు. ఇక్కడ రాళ్ళు గుట్టలు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు సమానంగా లేవు, ఇక్కడ ఎవరు కొంటారని. కానీ ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ప్రైస్ తక్కువ ఉందని కొంతమంది 1000 గజాలు 2000 గజాలు అట్లా ఇన్వెస్ట్ చేశారు. నాకు తెలిసిన ఒక పర్సన్ ఇదే జైబెరీ ఎన్క్లేవ్లో 1000 గజాల ల్యాండ్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారండి. ఆయనకి 12 లక్షలు రెంట్ వస్తుందండి. అంటే ఆయన ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఐటీ సెక్టర్ గ్రో అవబోతుంది, ఇక్కడ జనాలు ఉండబోతున్నారు, ఈ ఏరియా కమర్షియల్గా రెసిడెన్షియల్గా గ్రో అవబోతున్న ఉద్దేశంతోనే ఆయన కొన్నారు, తక్కువ రేట్లో ఇచ్చుకున్నారు. ఓకే, సో అంటే ఒక సామెత ఉంది చూడండి, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. మనం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఒక లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ అసలు ఏముంటుంది ఫ్యూచర్, ఇండస్ట్రీస్ దగ్గర ఏమున్నాయి, ఒక ఇండస్ట్రీస్ దగ్గర ఉంటే ఎటువంటి రెసిడెన్షియల్స్ రాబోతున్నాయి, కమర్షియల్స్ రాబోతున్నాయి, దానికి కావాలంటే అడ్వైజర్స్ ఉన్నారండి. అవును. సో అది ఆలోచించి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఏదో మా కజన్ వచ్చాడు ఇక్కడ ఒక ప్లాట్ కొనమన్నాడు కొనేసానంటే అది కరెక్ట్ కాదు. అనాలిసిస్ చేయాలి, అసలు ఎందుకు కొనాలి, ఇక్కడే ఎందుకు కొనాలి, ఇక్కడ కొంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ల్యాండ్ కొంటే ఈ రోజు రేపు పెరగదండి. 3 years వరకు అదే ప్రైస్ ఉంటుంది ఆయనకి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ మార్కెట్ ప్రైస్ గ్రో అయినా ఆయనకు వచ్చేది అదే ప్రైస్. ఆయన గ్రోత్ చూసేది 4th year నుంచి అండి. 10 years వెయిట్ చేస్తే అదొక అసెట్ అవుతుంది. మీకు చెప్పాను చూడండి, ఈరోజు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రేపు ₹1 కోటి అవుతుంది. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 years. అంటే లాంగ్ టర్మ్ ఆలోచించండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికీ కూడా హైదరాబాద్ హ్యాస్ గివెన్ మల్టిపుల్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఆ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ ముంబై హైవే పెద్దాపూర్ వరకు ఇన్వెస్ట్ చేయండి. చూడండి, నేను చెప్తుంది ఏంటంటే 2018-2019లో ఇస్నాపూర్ 12,000 13,000 జనాలు అయ్యో ఇక్కడ ఎవరు కొంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు, ఇండస్ట్రీస్ ఉన్నాయని అన్నారు. ఈరోజు 50,000 ఉందండి. సంగారెడ్డి 12,000 13,000. ఇంత దూరం వచ్చి ఎవరు ఉంటారంటే ఈరోజు 50,000 ఉందండి. కానీ జనాలు తెలియంది ఏంటంటే అదే ఇస్నాపూర్కి అదే సంగారెడ్డికి మధ్యన ఇంకో లొకేషన్ ఉంది, రుద్రారం. ఈరోజు 25,000-30,000 ఉంది. ఒక 3-4 years అయితే 50,000 గ్యారంటీగా అవుతుంది. ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉంది, కాలేజెస్ ఉన్నాయి, గీతం యూనివర్సిటీ ఉంది, ఐఐటి ఉంది. సో ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇటు ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా రెసిడెన్షియల్ గ్రో అవుతుంది. అవును.
ఈరోజు ఇంకా స్టార్ట్ అవుతుంది అక్కడ. ఈరోజు ఇన్వెస్ట్ చేయండి రుద్రారంలో 25,000, 27,000, రేపు పొద్దున్న 50,000, 60,000 ఈజీగా చూస్తారు. 4 సిటీ కొన్ని లొకేషన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు యాచారం గేట్వే అవుతుంది, కొత్తూరు గేట్వే అవుతుంది. కొత్తూరు బాగా గౌరవ అయిపోయింది. కొత్తూరు సరౌండింగ్స్లో ఒక మంచి లొకేషన్స్లో హైవే మీద కొనాలి అంటే 40,000 తక్కువ లేదు. కానీ యాచారంలో ఈరోజు 20,000 దొరికేస్తున్నాయి. సో అలాంటివి మనం ఇప్పుడే ఆపర్చునిటీస్గా తీసుకోవాలి. రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. రేపు పొద్దున 4 సిటీ రెడీ అయిన తర్వాత కొత్తూరైనా యాచారైనా ఒకటే ప్రైస్ ఉంటుందండి. ఓకే, ఒకటే ప్రైస్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ 20,000 కొన్నా ₹1,00,000 అవుద్ది, అక్కడ 40,000 కొన్నా ₹1,00,000 అవుద్ది. సో 40,000 ఎందుకు? బై 20,000 రూపీస్ ప్రాపర్టీ విచ్ విల్ గివ్ యూ ₹1,00,000. సో అటువంటి లొకేషన్స్ ఫ్యూచర్ సిటీలో ఉన్నాయండి.